కేవలం 12 మంది పిల్లలకి హాస్టల్ ఏంటని, అదే హాస్టల్కి 26 లక్షల రూపాయలు వెచ్చించి రంగులేయడం ఏమిటని సోషల్ వెల్ఫేర్ డీడీని ఫోన్లో రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని 10 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల స్థితిగతులపై డీడీని ఫోన్లో ఆరా తీశారు. అసలు వార్డెన్లు పనిచేస్తున్నారా లేదా అని సీరియస్ అయ్యారు. వెంటనే సంబంధిత శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడి హాస్టళ్ల మరమ్మతులకు మంజూరైన నిధులను వెంటనే ఆపేయాలని కోరారు. ఆ నిధులతో 6 హాస్టళ్లను బాగుచేస్తానని చెప్పారు. అందుకు మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలోని 10 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు 2,66 లక్షల రూపాయలతో పూర్తి స్థాయిలో అన్ని మౌలిక వసతులతో పునర్నిర్మాణం చేపట్టి దళిత విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి ఆనం స్పష్టం చేశారు. వాటికి కూడా డబ్బు శాంక్షన్ అయింది, కానీ మెయింటెనెన్స్కి అయింది. వాటి మీద మెయింటెనెన్స్ పెట్టే బదులు అట్లా వదిలేయడమే బెటర్. దాదాపు ₹1,00,00,000 ఆ 4 బిల్డింగ్ల మీద ఒక శాంక్షన్ వచ్చింది. ₹1,00,00,000 పెట్టి వాటిని పాడు చేసే బదులు మంత్రి గారితో మాట్లాడి ఇంకొక ₹1,00,00,000 తెచ్చుకుంటే ఒక కొత్త బిల్డింగ్ వస్తుంది. అట్లీస్ట్ ఒకటన్నా కొత్తది కట్టుకున్నారు. అది కానీ వేస్ట్ చేయొద్దని పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నాను. నేను మీ వాళ్ళని కూడా ఒకసారి వార్డెన్స్ని వాళ్ళని మీటింగ్ పిలిచి అసలు స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఎంత. సంఘంలో ఒక హాస్టల్ ఉంది, నాకు తెలిసి 10 years బ్యాక్ రెయిన్ వాటర్ ఆ హాస్టల్లో పోతుంది. గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఎప్పుడు పిల్లలు తడిచిపోతారు. అది రిపేర్ చేసేది ఏమి ఉండదు. ఉడిని పైన మనం వేసవి కాలంలో ఎండలో వేసిన రంగులు కనబడతాయి. వర్షాకాలం ఎంత ఉంది? 12 మంది ఉంటారు. మేము ప్రపోజల్ పెట్టేటప్పుడు స్ట్రెంగ్త్ చూడరా? మరి ఒకసారి వార్డెన్స్ మీటింగ్ పెన్షన్ ఇచ్చిందో, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలోనే 2,60,00,000 ఇచ్చింది. 2,60,00,000 ఖర్చు పెట్టడానికి వీటికి పెట్టే బదులు ఇంకొంచెం మోడరేట్గా ఉన్న బిల్డింగ్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టచ్చు మనం. కాబట్టి ఆ 4 హాస్టల్స్ ఆపమంటున్నాను. నేను మినిస్టర్తో కూడా మాట్లాడతాను. ఆ అమౌంట్స్ డైవర్ట్ చేసి కొంచెం బెటర్గా ఉన్న హాస్టల్స్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే అయ్యన్నా బాగుంటాయి. వీటికి మళ్ళీ మనం మనీ టోటల్గా డైలాపిటేటెడ్ కండిషన్లో ఉన్నాయి, రిమూవ్ చేసి కొత్త బిల్డింగ్లు తెచ్చుకోవచ్చు. పైపెచ్చు సంఘం హెడ్ క్వార్టర్స్లో స్ట్రెంగ్త్ లేదు. మీకు 12 మంది పిల్లలు, దానికి హాస్టల్ ఏంటి? 12 మంది పిల్లలకి మళ్ళీ 26 లక్షలు పెట్టి రంగులు వేయడం. అది మీ వార్డెన్లు పనిచేస్తున్నారు లేదా? అక్కడ కనీసం వాళ్ళు ఏ రోజు బీసీ హాస్టల్స్ మేలు, వాళ్ళు వచ్చి చెప్తున్నారు, సార్ ఈ స్ట్రెంగ్త్ ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, వీళ్ళని అడ్మిట్ చేసుకుంటాం, వీళ్ళని చేసుకోమని. మీ ఎస్సీ హాస్టల్ వార్డెన్స్ ఎవరు అసలు మాకు కనిపించడం కూడా లేదు. ఇప్పటికి ఒక హాస్టల్ వార్డెన్ కనబడలే. 6 నెలలు అయింది నేను వచ్చి. నేను ఇప్పుడు అడిగితే మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు 12 మంది సార్ స్టూడెంట్స్ అక్కడ. మీరేమి దాన్ని రివ్యూ చేయరా? ఇప్పుడు ఎంతమంది? మరి నేను చెప్పిన దానికన్నా ఇంకా 12 తక్కువే ఉంది నీకు. అసలు స్ట్రెంగ్త్ అడ్మిషన్ ఎంత ఉందంట ఆ హాస్టల్లో? 100 నంబర్ మీది. ఎంతమంది అడ్మిట్ చేసుకొని ఉండాలి వీళ్ళు? ఐ డోంట్ వాంట్ ఆల్ దోస్ థింగ్స్. మిమ్మల్ని అడిగేది నేను, మీ ఎస్సీ హాస్టల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంత ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఉంది, ఎంతమంది అడ్మిట్ చేసుకున్నారు, ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇప్పుడు రైట్ నౌ? ఏ రోజైనా ఇన్స్పెక్ట్ చేస్తాను నేను వెళ్ళి.
ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు, ఎంతమంది రాత్రి భోజనం చేసి పడుకుంటున్నారు. భోజనాలు చేసి ఇళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళు మీ స్టూడెంట్స్ కాదు. రాత్రిళ్ళు కూడా చదివిస్తారని హాస్టల్ పెట్టింది. దేనికి పెట్టాం? ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ మనం కోట్లు ఖర్చు చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని పెడితే వాళ్ళు మీ దగ్గర భోజనం చేసుకుని ఇంట్లో పడుకుంటే ఏం చదువుతాడు వాడు? మీరు రేపు వర్కింగ్ డేనా? రేపు వర్కింగ్ డే. రేపు మీరు మొత్తం రిపోర్ట్ తీసుకొచ్చి నాకు కలవండి. రేపు ఈవినింగ్ 5 o'clock యూ షుడ్ కమ్ మీట్ మీ విత్ ఆల్ ద హాస్టల్స్ రిపోర్ట్. జడ్పీ గెస్ట్ హౌస్ ఉంది, అది డబ్బాలు చేయాలి, పడిపోయింది ఆల్మోస్ట్. చేసేసి కొత్త గెస్ట్ హౌస్ కట్టమని ఒక ప్రపోజల్ ఇచ్చాం మీకు. దాన్ని కమిషనర్కి పంపాలని అన్నారంట. ముందు మీరు ఇక్కడ ప్రమోషన్ దాన్ని శాంక్షన్ ఇచ్చేసి రాటిఫికేషన్ కమిషనర్కి పంపండి, నేను ఇస్తాను అక్కడ. ముందు ఇక్కడ శాంక్షన్ ఇచ్చేసి టెండర్ వెళ్ళకపోనండి. మన బీఆర్ వాళ్ళకి చెప్పండి, మీరు ఇమ్మీడియట్గా మొదలు పెట్టండి వర్క్. మొదలు పెట్టేసి మీరు కావాలంటే కమిషనర్కి రాటిఫికేషన్ పంపండి, నేను రాటిఫై చేయిస్తాను కమిషనర్ దగ్గర, ఏం పర్వాలేదు. మీ డబ్బే కదా, డబ్బు మీదే కదా, జడ్పీ గ్రాంట్స్లోనే ఇస్తాము. దానికి ఆలస్యం చేయడం ఎందుకు? నేను ఇచ్చే మీకు 2 నెలలు అయితే కనుక్కోండి. మీకు ఐడియా ఏముండవు, కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి. నేనేమేమేమి ప్రపోజల్స్ పంపించున్నానో ఎనీథింగ్ ముందు బయటికి అవన్నీ తీసి ముందు ఇమీడియట్గా యాక్ట్ చేయండి. ఒక 4 హాస్టల్ బిల్డింగ్స్ అసలు అవి పడిపోయింది, దాంట్లో పిల్లలు కూడా ఉండట్లే. దాన్ని కొత్త బిల్డింగ్లే కట్టాలి తప్ప రిపేర్లకి డబ్బు ఇస్తే ఉపయోగం లేదు. ఆ డబ్బు వృధా అవుద్ది. మనం వేయమంటే ఏదో రంగులు వేస్తారు గోడలకి. ఆ 4 స్టాప్ చేయమని చెప్తున్నాను. ఈ డబ్బులు అవసరమైతే మిగతా వాటికి 10 హాస్టల్స్ నాకు ఇచ్చారు. ఇప్పుడు మిగతా 6కి దాని ఇంప్రూవ్మెంట్స్ కావాలని తక్కువ పడుతుందంటే అవి ఎక్కువ చేస్తాను. అదే ఈ అమౌంట్ దానికి పెట్టించి అవి బాగా చేస్తాము. ఈ 4 మాత్రం కొత్త బిల్డింగ్స్ ఇచ్చేటప్పుడు 1 by 1 ఇచ్చినా చాలు నాకు. నేను పెడతాను, పెట్టి కలెక్టర్ దగ్గర కూడా నోట్ రాయిస్తాను ఆఫీస్కి. అట్లే ఈ అమౌంట్ను వాటికి వాడతాను. లేదు నేను తప్పకుండా వాటిని పూర్తి ఫుల్ ఫ్లెడ్జెడ్గా 6 హాస్టల్స్ని బాగా చేస్తాను. అట్లే ఏం చేసేదానికి కుదరదులే, ఇచ్చేసాం, అయిపోయింది. కలెక్టర్ కూడా నోట్ పంపించేసా. అందరు ఎమ్మెల్యేలు ఓకే అని సార్ అని పంపించారు నాకు. ఒక్క ఎరిక్సనే నాకు పంపలే రిప్లై, అందరి దగ్గర నుంచి రిప్లైస్ వచ్చాయి ఓకే అని. కలెక్టర్ కూడా పంపించేశారు, అదే నోటిఫై. ఇంక ఇప్పుడు ఏం చేయలేము, లేదు తర్వాత చూద్దాం. రేపు సొసైటీలో అతను అడిగిన ఇస్తాం. రైట్. Hi Nilor, please subscribe to N3 TV. JVR షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతిరోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, ₹1 చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹999, 2 3-పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ₹599, పోలో బెడ్ షీట్ ₹69. ఇంకా మరెన్నో ఆఫర్లు. JVR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.
క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్, కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్, ఆకృతి పట్టు 3000 50% ఆఫ్, కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే, కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్, పటియాలా సెట్ 899 రూపాయలకే 2 పీసెస్, డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్, లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్, ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.